ఫోన్ చెప్పిండు మమ్మీ నా చేతులు అనుకుతున్నాయి నన్ను వాడు కొట్టిండు మమ్మీ అంటే మరి రారా అన్న కానీ ఇంత పెద్ద కొట్టిండని నాకు వీడియో ఒక సెకండ్ కంటే ఎక్కువ నేను చూడలేకపోతున్నా సార్. నా కొడుకు ఏమన్నా తప్పు చేస్తే లోపల అయ్యాను కానీ ఇంత అరాచకమైంది సార్. నాకేనా ముందే వాళ్ళేరు. నేను ఎప్పుడు నా కొడుకు స్టేషన్కి వచ్చినా నేను ఒక్కదాన్ని వచ్చి బదిలాడుకొని పోతుందని నాకేమలేరు సార్. ఇప్పుడు లేడు సార్ నా దగ్గర కనిపించలేదు వాడు కనిపించలేదు. లేదు ఒకసారి కొట్టిన తర్వాత ఒకసారి అక్క దగ్గరికి పోయిండు మాట్లాడిండు రక్తంతో ఉమ్మని బాగా కొట్టిరంటే కూడా కొట్టుకోరేమో అనుకున్నా కానీ ఇంతగానో కొట్టిర్రు నాకు తెలియదు సార్. నాకు వీడియోలు నిన్న సాయంత్రం వచ్చినాక నేను ఎమ్మటే వచ్చింది సార్. నాకు ఏం చేయాలో కూడా అర్థం కాలేదు సార్. వాళ్ళు ఏం చేసారు నాకు వాళ్ళు వచ్చేదాకా నేను ఇంటే ఉంటాను సార్. నేను మళ్ళీ తీసుకొచ్చేదాకా స్టేషన్ ముందే కూర్చుంటా. నేను నాకు న్యాయం చేయండి సార్. వాళ్ళు ఇప్పటికి 4 సార్లు నేను లైటింగ్ పెట్టిస్తే నా కొడుకు బండకి లైటింగ్ ఫిట్ చేస్తుండే లైటింగ్ నుంచి గుంజి మరీ కొట్టి ఆడ పడేసి పోయారు సార్. ఫంక్షన్ హాల్ కూడా ఇంతకు ముందు వీళ్ళే ఇప్పుడు మళ్ళీ వీళ్ళే ఈ వీడియోలు తీసుకుంటే ఎన్నిసార్లు కొట్టి ఎంతమంది పెట్టి మమ్మల్ని నా కొడుకుని ఇప్పుడు వీడు చదువుకుంటాడు సార్. నేను పరిస్థితి ఏంది ఈ వీడియోలు పెడితే నీ తమ్ముడిని ఏంది ఇట్లా కొట్టిరు అంటే ఏం సమాధానం చెప్పుకోవాలి. మేము బయటకు వెళ్ళి ఎట్లా బతకాలి సార్. కాదు సార్ ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు నా కొడుకు గింత చేస్తే 5 నిమిషాలలో నా ఇంట్లో వచ్చి కూర్చుంటారు. అంతగానం కొట్టి రోడ్లో పడేసి వీడియోలు నాకు వచ్చినాయి సార్. నా కొడుకుని కొట్టినాయి కొట్టుకుండా వీడియోలు తీసి పెడితే ఇప్పటి వరకు వీళ్ళు ఎందుకు తీసుకురాలేదు సార్. నా కొడుకుని ఏం చేసిర్రు.